హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో విడదీయరాని బంధం ఏదైనా ఉందంటే అది తండ్రి కూతుళ్ళ అనుబంధం తప్ప మరొకటి లేదు. కూతురు కోరికలు తీర్చే తండ్రి, తండ్రి కలలను నెరవేర్చేందుకు తపన పడే కూతురు, ఈ ఇద్దరి ప్రేమను నిజంగా వర్ణింపలేము. ఈ ప్రేమను వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు దేవదూతల ప్రదేశంగా ఉంటుంది. కూతురుని ఇలా ఐశ్వర్యవంతం చేసే తండ్రి కూతురుల మధ్య జరిగే సాధారణ సంభాషణలు ఎలా ఉండాలి, అసలు తండ్రి కూతురుకు ఎలా సపోర్ట్ చేయాలి అనేదాన్ని నేడు చూద్దాం. ప్రతి కుటుంబంలో ప్రతి తండ్రికి కొడుకు కోరిక కంటే కూతురు కోరిక తీర్చాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సమాజం ఏం చెప్పినా మీకు దారేమిటి, ఎవరి కోసమో మీ కలలను ఆశయాలను వదులుకోకండి, కేవలం గమ్యం వైపు ప్రయాణించండి అనే పదాలను తమ కుమార్తెలకు నేర్పించే తండ్రులు ఉండటం ఎంతో అవసరం. కాలక్రమేణా మగవాళ్లే ఉన్నత సమాజం అనుకునే అలవాటు ఉంది. దీన్ని మార్చడానికి ప్రయత్నించండి. చదువు మాత్రమే ఈ మార్పును తీసుకురాగలదు. మీ చదువులు మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబానికి కూడా మద్దతుగా నిలుస్తాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. జీవితంలో ఏదైనా సాధించగలననే నమ్మకంతో ఎవరికీ లొంగిపోకుండా ఉండాలి అంటూ చెబుతూ ఉండాలి. ఇక వయసును అస్సలు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పాలి. అమ్మాయిలకు నిర్దిష్ట వయసు వచ్చిన వెంటనే పెళ్లి గురించి చర్చ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. ముందు నీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నీ వంతు కృషి నువ్వు చేయి అంటూ తండ్రి చెప్పాలి. అలా చెప్పిన తండ్రులు, తండ్రి మాట విని లక్ష్యాన్ని సాధించిన మహిళలను కూడా మనం ఎంతో మందిని చూసాం. ఇక స్త్రీలను ఎప్పుడు సౌందర్య వస్తువులుగా చూస్తారు. నిజానికి అందం అనేది బయట కనిపించేది కాదు, హృదయంలోంచి వచ్చేది. అందమైన మనసు, స్వచ్ఛమైన ఆత్మను కలిగి ఉండటం కూడా మీకు గొప్ప ఆస్తి. ఇక ఆడపిల్లలు చిన్నతనం నుండి ఒకటి నేర్చుకోవాలి. ఆడవారికి అందం ముఖ్యం కాదు. అహంకారం లేనంత మాత్రాన మీరు ఇతరుల దృష్టిలో అందంగా కనిపిస్తారు. మీ దృక్పథమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుందని గుర్తుంచుకోండి అంటూ తండ్రులు కూతుర్లకు నిర్దేశం చేస్తూ ఉండాలి. చాలా మంది తండ్రులు తమ కుమార్తెలకు ఇచ్చే సాధారణ సలహా ఏమిటంటే, ప్రపంచంలో ఎవరిని సులభంగా నమ్మకూడదు. మీకు ఇష్టమైన ఆటలు వస్తువుపై ఇంట్రెస్ట్ చూపండి. సమాజానికి భయపడి ఏదైనా చేయకుండా ఉండమని కాదు. ఈ విధంగా మీరు ఎవరికి భయపడకుండా మీరేం చేయాలనుకుంటున్నారో అది చేసి మీ లక్ష్యాన్ని సాధించుకోండి అంటూ చెప్పే తండ్రులుంటే ఆ కూతుర్లు చాలా ఎత్తుకు ఎదుగుతారని సాధారణ అధ్యయనంలో తెలిపింది. సో ఫ్రెండ్స్, విన్నారుగా. మీ పిల్లల్ని కూడా అలా మంచి మాటలు చెప్పి, దానికన్నా మించి స్ఫూర్తిగల మాటలు చెప్పి వారిని పెంచండి. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.